ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. నృసింహ సరస్వతే నమః. దత్తాత్రేయ పరబ్రహ్మణ్యే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమః. ఈ రోజు మనం శ్రీ షిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్రలోని 6వ రోజు పారాయణం చేద్దాం. ఇది నిత్య పారాయణ గ్రంథం. మంగళవారం పారాయణం ప్రారంభం. బివి దేవ్ దహనులో తహసీల్దారు. అతను సాయి భక్తుడు. అతని తల్లి నోచిన నోములకు ఘనంగా ఉద్యాపన చేయిస్తూ తప్పక ఆ శుభకార్యానికి రావాల్సిందని శ్రీ సాయిని ఆహ్వానిస్తూ షిరిడీకి జాబు రాశారు. నన్ను గుర్తుంచుకున్న వారిని నేను మరువను. ప్రేమతో పిలిచిన వారి దగ్గరకు పరిగెత్తుతాను. మరి ఇద్దరితో కలిసి ఉద్యాపనకు తప్పక వస్తాను అని జోగ్ అనే భక్తుని చేత సమాధానం వ్రాయించారు. ఉద్యాపన రోజున భోజన సమయానికి దేవ్ ఇంటి ముందు ఒక సన్యాసి టాంగా దిగి తాను మరి ఇద్దరితో పాటు భోజనానికి వచ్చానని చెప్పాడు. దేవ్ వారిని మర్యాదగా ఆహ్వానించాడు. వారు ముగ్గురు భోంచేసి వెళ్లిపోయారు. శుభకార్యం పూర్తయ్యాక శ్రీ సాయి రానే లేదంటూ జోగుకు ఉత్తరం రాశారు దేవ్. అతను గుర్తుపట్టడానికి వీలుగా మరి ఇద్దరితో పాటు వచ్చానని చెప్పాను. దేవ్ నన్ను గుర్తించలేదు అన్నారు సాయి. విషయం తెలిసి సాయిని గుర్తించినందుకు దేవ్ పశ్చాత్తాపడ్డాడు. అయితే సాయి స్వయంగా వచ్చి తన ఇంటి విందారగించినందుకు ఆయనకు తనపై గల ప్రేమకు ఆశ్చర్యంతో ఆనందంతో తలమునకలయ్యాడు. ఒకసారి హేమాడ్ పంతుకు తెల్లవారుజామున శ్రీ సాయి కలలో కనిపించి ఆ రోజు వారి ఇంటికి భోజనానికి తాను వస్తున్నట్లు చెప్పారు. ఆ రోజు హోలీ పండుగ అవటంతో హోలీ పూజ ముగించి 2 పంక్తులలో బంధుమిత్రులకు భోజనాలు వడ్డించి మధ్యలో శ్రీ సాయి కోసం ఆసనం సిద్ధం చేసి విస్తర వేసి వడ్డించి సాయి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు హేమాడ్ పంత్. సరిగ్గా భోజన సమయానికి అలీ మహమ్మద్, మౌలానా ఇస్ము ముజాఫర్ అనేవారు వచ్చి అతని చేతిలో చక్కని సాయిబాబా ఫోటో ఉంచి వెళ్లారు. పరమానందంతో హేమాడ్ పంత్ బాబా ఫోటోను పీఠంపై ఉంచి నైవేద్యమిచ్చి నమస్కరించుకున్నాడు. అందరూ విందారగించారు. స్వప్నంలో చెప్పిన మాట సాయి అలా నెరవేర్చుకున్నారు. శ్రీ సాయిబాబా ప్రతిరోజు కొన్ని ఇళ్లలో భిక్ష తెచ్చుకుని తినేవారు. ఆయనకు కొంచెం భోజనమే అయినా సరిపోయేది. ఒక్కోసారి బీదలకు భోజనం పెట్టాలని ఆయన అనుకుంటే బజారుకు వెళ్లి గోధుమ పిండి, బియ్యం, మసాలా దినుసులు అన్నీ స్వయంగా తానే డబ్బిచ్చి కొనుక్కొచ్చేవారు. మసీదు ముందు పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రను పెట్టి వంట చేసి భగవంతునికి నివేదించి బీదవారికి, దిక్కులేని వారికి తృప్తిగా పెట్టేవారు. ఒకరోజు నానాసాహెబ్ చందోర్కర్ సాయి పాదసేవ చేస్తూ భగవద్గీత వల్లవేస్తూ తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః అనే శ్లోకం పెద్దగా చదివాడు. బాబా దాని అర్థమేమిటో చెప్పమని అడిగితే పాతము, ప్రతిపాతము, ప్రశ్న, పరిప్రశ్న, సేవ, జ్ఞానము మొదలగు పదాలకు సరైన అర్థం చెప్పలేక సాయిని ప్రార్థిస్తే ఆయన శంకరాదులు కూడా చెప్పని భాష్యాన్ని ఇలా చెప్పారు. జ్ఞానం పొందాలంటే ఆ స్థితిని పొందిన మహాత్ములను ఆశ్రయించాలి. వారికి ఉత్త సాష్టాంగ నమస్కారం చేస్తే సరిపోదు. సర్వస్వ శరణాగతి చేయాలి. దుర్బుద్ధితో వారిని ప్రశ్నించరాదు. తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మాత్రమే ప్రశ్నించాలి. శరీరం తనది కాదని, గురుసేవ కోసమే ఉన్నదని గుర్తించాలి. గురువు శిష్యునికి జ్ఞానం ఉపదేశించడు. జన్మ జన్మలుగా సంపాదించిన అజ్ఞానాన్ని తొలగిస్తాడు. ఇప్పుడు జ్ఞానమే మిగులుతుంది అని చెప్పారు సాయి. ఒకరోజు కోటీశ్వరుడైన బూటి మరియు శ్యామ అనే భక్తులకు శ్రీ సాయి ఒకేసారి ఒకే రకంగా స్వప్నంలో కనిపించి మందిరం నిర్మించండి, నేను అక్కడే ఉండి అందరి కోరికలు నెరవేరుస్తాను అని చెప్పారు. సాయి ఆజ్ఞను అనుసరించి శ్యామ సలహాతో శ్రీ సాయి ఆశీస్సులతో బూటీ మందిరం నిర్మించాడు. కాలాంతరంలో అదే సమాధి మందిరం అయింది. 1916లో విజయదశమి రోజున శ్రీ సాయి భావావేశంతో ఈ రోజే నా సీమోల్లంఘనము అని పదే పదే చెప్పారు. 1918లో రామ్చంద్ పాటిల్ అనే భక్తునికి జబ్బు చేసి చావుకి సిద్ధమై సాయిని ప్రార్థిస్తూ ఉంటే అతని ఆందోళన తీసివేస్తూ సాయి త్వరలో నీకు బాగవుతుంది, నీ చావు చీటీ తీసేశాను, అయితే తాత్యా గురించే నా బాధ, అతను విజయదశమి నాడు మరణిస్తాడు, ఈ విషయం ఎవరికీ చెప్పకు అన్నారు సాయి. అయితే పాటిల్ ఈ విషయం బాలాషింపేన భక్తుతో మాత్రం చెప్పాడు. శ్రీ సాయి చెప్పినట్లు పాటిల్కి నయమైంది. 1918 సెప్టెంబర్ 28 నుండి శ్రీ సాయికి 3 రోజులు జ్వరం వచ్చింది. తర్వాత ఆయన వజే అనే వాని చేత రామ విజయం అనే గ్రంథం చదివించుకుని విన్నారు. అప్పుడే ఒకరోజు సాయి చెంత ఎప్పుడూ ఉండే ఇటుక ఒక పిల్లవాడి చేతిలోంచి కింద పడి విరిగింది. శ్రీ సాయి ఎంతో బాధపడి ఇది నా జీవిత సహచారి, నన్ను వీడిపోయింది అన్నారు. విజయదశమికి 3 రోజుల ముందు నుంచి భిక్షకు వెళ్లడం మానేశారు సాయి. విజయదశమికి 10 రోజుల ముందు తాత్యాకు జబ్బు చేసి మంచాన పడ్డాడు. విజయదశమి రానే వచ్చింది.
తాత్యా నాడి బలహీనమైంది. అతనికి అంత్యఘడియలు సమీపించాయి. అయితే ఆశ్చర్యకరంగా మధ్యాహ్నం అయ్యేసరికి అతని ఆరోగ్యం మెరుగవడం ప్రారంభించింది. అప్పటి నుంచి శ్రీ సాయి పరిస్థితి క్షీణించింది. 1918 అక్టోబర్ 15వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు శ్రీ సాయి భౌతిక శరీరాన్ని విడిచేశారు. శ్రీ సాయి భౌతిక కాయాన్ని బూటీ నిర్మించిన మందిరంలో సమాధి చేశారు. అతి త్వరగా తాత్యా కోలుకుని జీవించాడు. తన భక్తుని రక్షించడానికి బాబా తన ప్రాణాన్నే తాత్యాకిచ్చారని అందరూ అనుకున్నారు. బుధవారం ఉదయం లక్ష్మణ్ మామ జోషికి సాయి స్వప్నంలో కనిపించి, త్వరగా లే జోగ్, నేను మరణించానని అనుకుంటున్నాడు, నీవు వచ్చి ఆరతి పూజ జరిపించు అని చెప్పారు. అతను అలాగే చేశాడు. 16వ తేదీన పండరీపురంలో ఉన్న దాసగణుకు స్వప్నంలో సాయి కనిపించి, మసీదు కూలిపోయింది, ఆ స్థలాన్ని విడిచిపెట్టాను, నువ్వు వచ్చి నన్ను పూలతో కప్పు అని చెప్పారు. దాసగణు వెంటనే శిష్యులతో వచ్చి బాబా సమాధిపై పూలు కప్పి సంకీర్తన అన్నదానం చేయించాడు. 1886లో అంటే సమాధి అవడానికి 32 సంవత్సరముల ముందు మార్గశిరమ పౌర్ణమి నాడు మహల్సాపతిని పిలిచి, నేను శరీరమును వీడిపోతున్నాను, నా శరీరాన్ని 3 రోజుల పాటు కాపాడు, నేను తిరిగి వచ్చినా సరే, లేకపోతే మసీదు ముందు ఖాళీ జాగాలో పాతేసి గుర్తుగా 2 జెండాలు పాతు అని చెప్పి రాత్రి 10 గంటలకు శరీరం విడిచేశారు సాయి. ఆయన ఊపిరి నిలిచిపోయింది, నాడి ఆడటం లేదు. అందరూ వచ్చి విచారణ చేసి సాయి మరణించారని తీర్మానించి ఆయన శరీరం పాతిపెట్టాలని పట్టుబట్టారు. మహల్సాపతి సాయి శరీరాన్ని తొడపై పెట్టుకుని నిద్రాహారాలు మాని 3 రోజులు అలాగే కూర్చున్నాడు. 3వ రోజున తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ సాయికి తిరిగి ప్రాణం వచ్చింది. బాబా కళ్ళు తెరిచి కాళ్ళు చేతులు సాగదీస్తూ లేచారు. శ్రీ సాయి జనన మరణాలకు అతీతులు. వేప చెట్టు ఆకుల చేదుగుణం పోవడం గురుస్థాన్లోని వేప చెట్టుకు మాత్రమే పరిమితం కాదు. సాయి తన సమాధి అనంతరం లీలలు చూపుతుంటారు. నీమ్గాంలోని నానాసాహెబ్ డెంగ్లే గృహానికి సాయి అప్పుడప్పుడు వెళ్లేవారు. అప్పుడు వారు ఆసీనులయ్యే స్థలం దగ్గర ఒక వేప చెట్టు మొలకెత్తింది. దాని ఆకులు నిగనిగలాడుతూ సందర్శకులను ఆకర్షించేవి. వేపాకు సహజ చేదుగుణం లేకుండటం ఆ ఆకులలో విశేషం. సాయిబాబా బండపై కాలు మీద కాలు వేసుకుని ఆసీనుడైన చిత్రం హేమాడ్ పంత్ గృహంలో ఒకటి ఉంది. జైకర్ చిత్రించిన ఈ చిత్రంలో చాలా ఏళ్ల తర్వాత సాయిబాబా శిరస్సుకు వెనుక నాగఛాయలు, హృదయం, కుడిపాదం మీద పరమ పవిత్రమైన స్వస్తిక్ ముద్ర చందనపు వర్ణంలో ఏర్పడ్డాయి. బాలక్రామ్ మస్కట్ సాయిబాబా వైపు ఆకర్షితుడయ్యాడు. ఆయన మిల్లులో చేసే ఉద్యోగం సైతం వదులుకొని సాయి ఆజ్ఞల ప్రకారం షిరిడీలోనూ మచ్చీంద్రగఢ్లోనూ ఉన్నాడు. ఆ కుటుంబానికి మస్కట్ ఒత్తడి సంపాదన పరుడు. ఆయన షిరిడీలో ఉండడం వల్ల ఆ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు కలగసాగాయి. ఈ విషయాన్ని ఆయన చుట్టాలు సాయికి చెప్పారు. మస్కట్ పుత్రులకు ఎట్టిలోటును కలుగునీయును అన్నారు. సాయి వాక్కు ఎప్పటిలాగే సత్యమైంది. ఆయన కుమారులకు ఇతరులు ఈర్ష్యపడేంత చక్కని ఉద్యోగాలొచ్చాయి. సాయిని నమ్మితే చాలు, ఆయనే కుటుంబాన్ని నడుపుతాడు. ఒక మకర సంక్రాంతి దినాన మేఘశ్యాముడు చెప్పులు వేసుకోకుండా ఎండలో భుజం మీద రాగి బిందెతో 25 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి గోదావరి జలాలు తెచ్చాడు. సాయిని అభిషేకించాలని. భక్తి ప్రేమలతో గంగాజలాన్ని తెచ్చేటప్పుడు అతనికి కష్టమో బాధ తెలియలేదు. సాయికి కావలసింది భక్తుని హృదయం. మేఘుని గంగాజల అభిషేకం వల్ల ఆనాడు సాయి సాయీసుడయ్యాడు. ఈ షిరిడీలో మసీదు ఉన్న చోట మజ్ఫర్ షా అనేవాడు ఉండేవాడు. అతని కుమారుడు నివసించు నందూర్కి వరకు అనేక మైళ్లు అతనికి ఆస్తి భూసంపద ఉంది. నేను అతని దగ్గర వంటవానిగా ఉన్నాను. ఈ మసీదులో దుని వెలిగే చోట అతను మరణించాడు అని బాబా చెప్పారు. తన సన్నిధిలో జడమైపోయిన పితలే కుమారునికి ప్రాణం 24 నిమిషాల్లో జీవం వస్తుందని సాయి అన్నారు. అలాగే జరిగింది. స్పర్శతో ఉపదేశం ఇవ్వడం, చూపుతో ఉపదేశం ఇవ్వడం, సంకల్ప బలంతో ఉపదేశం ఇవ్వడం, మంత్రబలంతో ఉపదేశం ఇవ్వడం అనే 4 విధాలుగా శక్తిపాతం ఉంటుంది. సాయి అలాగే శక్తిపాతాన్ని అనుగ్రహించారు. షిరిడీలో సన్నగా వాన పడుతోంది. కాలకృత్యాలు తీర్చుకోవడానికి జ్యోతీంద్ర వాగు దగ్గరికి వెళ్లాడు. ఏరు పొంగుతోందని ఎవరో అరిచారు. అక్కడున్న అందరూ పారిపోయారు. జ్యోతీంద్రకి ఏం చేయాలో తెలియక అక్కడే ఉండిపోయాడు. వర్షం కూడా ఉధృతమైంది. 30 అడుగుల ఎత్తులో వాగు అలలు జ్యోతీంద్రను చుట్టుముట్టాయి. బాబా, నేను చనిపోతున్నాను అని అరిచి కళ్ళు మూసుకున్నాడు. ఆ భీకర దృశ్యాన్ని చూడలేక కళ్ళు తెరిచి చూస్తే ఆ వాగులో వచ్చిన చెట్లు, చచ్చిన జంతువులు ఇంకా ఎన్నో కొట్టుకుపోతున్నాయి. తాను మాత్రం ఆ వాగులో ఒక ఎత్తైన దిబ్బ మీద ఉన్నాడు. అదెలా సాధ్యమైందో అతనికి తెలియలేదు. మోకాలు లోతు నీటిలో నడిచి అతడు తన బస చేరుకున్నాడు. మరునాడు ద్వారకామాయిలో అతడిని చూస్తూ, సాయి, నేను చచ్చిపోతున్నానని అరిచావు, నిన్ను ఇక్కడికి రప్పించింది చంపడానికా అన్నారు. అతడు దయామయుడైన సాయి పాదాలపై పడ్డాడు ఆనందంగా. దునికి 2 వైపులా ఉన్న 2 గోడలకు 2 కొయ్య స్తంభాలున్నాయి. దునికి ఇనుముతో చేసిన తలుపులున్నాయి. దుని నుంచి వచ్చే వేడికి ఆ ఇనుప తలుపులు అనేక సార్లు వ్యాకోచించింది. కానీ కొయ్య స్తంభాలు మసిబారడం కానీ వేడికి వంకరలు తిరగడం కానీ జరగలేదు. బూటి మందిరానికి మరమ్మతులు జరుగుతున్నాయి.
ఆ మందిరంలో అప్పటికింకా సాయి విగ్రహం పెట్టలేదు. ఒకరోజు 2.5 ఏళ్ల బాలిక బూటీ మందిరం మేడపై నుంచి కింద ఆడుకుంటున్న పిల్లలను చూస్తోంది. ఆ తన్మయత్వంలో ఆ బాలిక పైనుంచి కింద పడిపోయింది. ఆందోళనతో అక్కడున్న వారందరూ పరిగెత్తారు. కానీ ఆ పాప వచ్చీరాని మాటలతో, నాకేమీ దెబ్బ తగలలేదు తెలుసా, నేను కింద పడుతుంటే ఆ సమాధి మీది పటంలోని తాత ముందుకు దూకి నన్ను తన చేతులతో పట్టుకుని కింద నిలబెట్టాడు అంది. ఆ మాటలు విని ఆ సంఘటన చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. సాయి తన వారిని పడనివ్వడు. కంటి జబ్బు, తలనొప్పి, ప్రసూతి సమయంలో తారాబాయి తర్కడ్ను సాయి విచిత్ర రూపాల్లో కాపాడారు. నీవు బాల్యంలో పశువులు మేపుతుండగా వచ్చాను మరిచావా అని సాయి సగున్బేర్ నాయక్తో అన్నారు. అతడు తన తల్లిని అడిగాడు. ఆమె నిజమే నాయనా, నీ 9వ ఏట నువ్వు పశువులు మేపుతుండగా ఒక సాధువు నిన్ను పిలిచారు. నువ్వు నాతో చెప్తే నేను నీ చేత ఆయనకు భిక్ష ఇప్పించాను. ఆయన నిన్ను నా దగ్గరికి ఎప్పుడొస్తావు అని అడిగి ఆశీర్వదించి వెళ్లారు అంది. సాయి మాటలు నిజమేనని రుజువైంది. గోపాల్ భాస్కర్ దాతర్ ఒక న్యాయవాది, సాయి భక్తుడు. ఆయనకు తెలిసిన ఒక స్త్రీ శారీరక బాధలు పడుతుండేది. మందులు పనిచేసేవి కాదు. దాతర్ హేమాడ్ పంత్ రాసిన సాయిబాబా సచ్చరితలోని కప్పా పాము సంఘటనను పెద్దగా చదివారు. సగం నిద్రావస్థలో ఉన్న ఆ స్త్రీ ఆ గాథను విన్నది. ఆ స్థితిలోనే ఆమె సాయిని ఇలా ప్రార్థించింది. ఓ సాయిబాబా, కప్పలాంటి అమాయక ప్రాణులను నీవు కాపాడావు, నా మీద కూడా దయ చూపండి. ఆమెకు అప్పుడు గోడకున్న చిలక కొయ్య నుంచి నువ్వు దసరా సందర్భంగా 5 రూపాయల దక్షిణ సమర్పించు అన్న మాటలు వినిపించాయి. సరే, వ్యాధి నిమ్మళిస్తే అలాగే సమర్పిస్తాను అందామె. వెంటనే ఆమెకు పూర్తి మెలకు వచ్చింది. ఆ మాటలు దాదర్కు చెప్పింది. 5 రూపాయల దక్షిణ షిరిడీకి పంపించింది. ఆ సాయంత్రానికే ఆమె జబ్బు తగ్గుముఖం పట్టింది. హరిభావ్ ఫన్సే కేసు సాయికి విన్నవించే లోపుగానే సాయి, నీకు ఎట్టి కష్టములు కలగవు, నీవు నిర్దోషమని తీర్పు చెప్పి నిన్ను విడిపింతురని నీ స్నేహితులతో చెప్పుము అని సాయి ఫన్సేకు చెప్పారు. మన కష్టాలు సాయికి విన్నవించుకోక్కర్లేదు, ఆయనే గ్రహిస్తారు. అవసరం ఏదో ఆయనే చేస్తాడు. చంద్రాబాయి బోర్కరు సాయి భక్తురాలు. ఆమె భర్తకు సాయి అంటే నమ్మకం లేదు. కానీ ఆమెను సాయి భక్తు నుంచి వైదొలగమని చెప్పలేదు. సాయి అతనికి సూచనలు ఇస్తే పాటించలేదు. రైల్వే డాక్టర్తో చికిత్స చేయించుకుంటున్నాడు. కానీ పరిస్థితిలో మెరుగేమీ లేదు. చంద్రాబాయి బోర్కరు కలలో సాయి కనిపించి, ఏమిటి, కాలు పూర్తిగా పోవాలనుకుంటున్నాడా? కొబ్బరికాయ, పిండి, ఊది కలిపి రాసి కాలుకి కట్టుకట్టు, ఆకులు, ఉప్పు, పసుపు, జొన్నలు కలిపి కాపడం పెట్టు అన్నారు. ఆమె ధైర్యంగా రైల్వే డాక్టర్ సూచనలు పక్కన పెట్టి సాయి చెప్పినట్లు చేసింది. విరిగిన ఎముకలు అతుక్కున్నాయి. అతడు నడవసాగాడు. అతనికి చికిత్స ఆశ్చర్యం కలిగించింది. అప్పటి నుంచి అతడు సాయి భక్తుడయ్యాడు. రజత సింహాసనంపై ఉండి పూజలందుకునే సాయి చిత్రం చావిడిలో ఉంది. సాయి రోజు విడిచి రోజు చావిడిలో నిద్రించే స్థలంలో ఆ పటం ఉంది. ఆ చిత్రానికి చావిడి ఉత్సవంలో ఊరేగింపు, పూజ జరుగుతాయి. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయిబాబా, నీ పాదాల వద్ద నా శిరస్సు వంచి శరణు వేడుతున్నాను. నీ కృప వల్ల మంగళవారం పారాయణం 6వ రోజు పూర్తి చేశాను. నన్ను అనుగ్రహించి ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, శాంతి, ఆనందాలు, భక్తి విశ్వాసాలు ప్రసాదించండి బాబా. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఇంతటితో 6వ రోజు పారాయణం సమాప్తం. ఈ రోజు పారాయణం విన్నవారికి, చదివిన వారికి, ప్రతిరోజు నిత్యం పారాయణం చేసేవారికి బాబా ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ సెలవు.